ప్రతి వారం మనం కొన్ని స్టాక్స్ ని అనలైజ్ చేస్తాం. ఆల్మోస్ట్ 1 year గా మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఎవ్రీ వీక్ 4 స్టాక్స్ అంటే మంత్లీ 16 స్టాక్స్ ఇస్తున్నాం. 10 months చూసినా కూడా 150-160 స్టాక్స్ ఆల్రెడీ ఇచ్చున్నాం మనం. బట్ దానివల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ అస్ టు నో. సో డెఫినెట్ గా ఐ థింక్ మనం అనుకునే స్టాక్స్ లో సపోర్ట్ పాయింట్స్ కానీ రెసిస్టెన్స్ పాయింట్స్ కానీ డిస్కస్ చేస్తూ స్టాప్ లాసెస్ పెట్టుకొని రిస్క్ రివార్డ్ ఫాలో అవుతే కనుక లాస్ అయితే ఉండదని అనుకుంటున్నాం. దో మార్కెట్ కూడా చాలా చాలా బ్యాడ్ గా ఉన్నప్పటికీ బికాస్ మనకి 1:3 రిస్క్ రివార్డ్ అనుకుంటే కనుక ₹1 పోతే మనకి ₹4 వచ్చే ట్రేడ్స్ లాంటివి చేసిన, అట్లీస్ట్ ₹3 వచ్చే ట్రేడ్స్ లాంటివి చేసిన, అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్ మనకి 6 రాంగ్ అయినా కూడా వీళ్ళు ₹6 అండ్ మిగతా 4 కరెక్ట్ అయినా కూడా విల్ మేక్ ₹12 కాబట్టి ప్రాబ్లీ 60% ఫెయిల్ అయినా కూడా మన కాల్స్ లో మిగతా 40% హిట్ అయినా కూడా ఐ థింక్ పీపుల్ విల్ మేక్ అట్లీస్ట్ 6% రిటర్న్ అనేది. ఒకవేళ 80% ఫెయిల్ అయినా కూడా రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా పెట్టుకుంటే కనుక మనం ఆ 20% లోనే ప్రాబ్లీ మన క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది చాలా చాలా కేర్ఫుల్ గా మనం చూసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఈ రోజు కూడా మనం 4 స్టాక్స్ డిస్కస్ చేద్దాం. ఇట్స్ నాట్ ఎ సెక్టర్. నిఫ్టీలో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ని తీసుకోవడం జరిగింది ఈ వారం. ఆఫ్ కోర్స్ అవి డిఫరెంట్ సెక్టార్స్ నుంచి పర్ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ మనం తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ నుంచి యాక్సిస్ బ్యాంక్ ఇట్స్ డూయింగ్ ఎక్సెప్షనలీ వెల్ ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అండ్ క్వార్టర్స్ అని చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ టాప్ లోకి వచ్చినాక ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతుందా అంటే కనుక కొద్దిగా సైడ్ వేస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది యాక్సిస్ బ్యాంక్. సో అందుకోసం మనం కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. అఫ్ కోర్స్ ఇది ఫ్రంట్ లైన్ స్టాక్స్ కాబట్టి ఒకటే ప్రైస్ ఫైట్ కాకుండా మనకి ఆల్వేస్ ఆపర్చునిటీ ఇస్తూ ఉంటాయి ఇవి. సో డిప్స్ లో కొనుక్కుంటే అది మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 1370 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ యాక్సిస్ బ్యాంక్. సో దీని 20-day మూవింగ్ యావరేజ్ 1341 ఉంది అండ్ ప్రాబబ్లీ దీని ఆల్ టైమ్ హై 1418. సో దీని జర్నీ స్టార్ట్ అయింది జనవరి 2025 నుంచి, ఎక్కడైతే 1340 నుంచి కరెక్ట్ అవుతూ 933 దాకా రావటం చూసాం జనవరిలో. సో అక్కడ నుంచి దీని రివర్సల్ స్టార్ట్ అవటం చూస్తున్నాం. సో అగైన్ ఒక ఫ్రెష్ బ్రేక్అవుట్ 39 ఎప్పుడైతే బ్రీచ్ అయిందో, ఇన్ఫాక్ట్ ఈ మంత్ లోనే ఫిబ్రవరిలోనే 1418 దాకా వెళ్ళటం చూసినాం. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే సపోర్ట్ జోన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. అఫ్ కోర్స్ 1341 20-day మూవింగ్ యావరేజ్ షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉన్నప్పటికీ ₹30-40 కింద ఒక మేజర్ ప్రైస్ బ్యాండ్ ఆర్ డిమాండ్ జోన్ అనేది 1280 నుంచి 1220 వరకు ఉంటుంది. 1220 ఇస్ అగైన్ 200-day మూవింగ్ యావరేజ్. సో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. ఆ ప్రైస్ వచ్చినప్పుడు ఫ్రెష్ బయింగ్ ఎమర్జ్ అయ్యి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ 200-day మూవింగ్ యావరేజ్ అమ్మటం మానేస్తారు కాబట్టి డిమాండ్ అనేది జనరేట్ అవుతుంది అక్కడ. సో మనం కూడా వీ షుడ్ డూ ద సేమ్. సో 1280 నుంచి ఇన్ఫాక్ట్ 1340 నుంచే 1220 వరకు అక్యుములేషన్ చేస్తే దట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా. ఇన్ఫాక్ట్ ఈ 1418 ఏదైతే ఈ మంత్ హై ఉందో అది మేబీ బ్రీచ్ అవుట్ టైం పట్టొచ్చు, ఒక క్వార్టర్ పట్టొచ్చు కూడా ఇన్ కేస్ మార్కెట్ కనుక సైడ్ వేస్ లోకి వెళ్ళిపోతే స్టాక్. బట్ డెఫినెట్లీ ఇట్ షుడ్ బ్రేక్ దట్ అండ్ ఈవెన్చువల్లీ దీని అప్పర్ సైడ్ జోన్ చూస్తే కనుక 1520 నుంచి 1560 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎస్ఐపి మోడ్ లో దీన్ని బై చేస్తే అడ్వాంటేజెస్. సో లార్జ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్ కాబట్టి దీనిలో పెద్ద రిస్క్ ఉండదనే చార్ట్స్ మనకి సూచిస్తున్నాయి. ఇక సెకండ్ స్టాక్ మనం తీసుకుంది ఐషర్ మోటార్, వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ ఇన్ ఆటో సెక్టర్ అని చెప్పాలి. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో కూడా ప్రాబ్లీ లైఫ్ టైం హై దగ్గర ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్ కూడా. ఇన్ఫాక్ట్ ట్రంప్ టారిఫ్స్ వచ్చినప్పుడు ఆర్ EU డీల్ అయినప్పుడు, యూరోపియన్ యూనియన్ డీల్, లాట్ ఆఫ్ కార్స్ కానీ మొబైల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ డ్యూటీ తగ్గించినప్పుడు ఫారెన్ కార్స్ చాలా చీప్ అవుతాయన్న వార్త రావడంతో లాట్ ఆఫ్ నేమ్స్ లైక్ M&M నుంచి టాటా మోటార్స్, హుండై మోటార్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ అవటం చూసాం. బట్ ఈ స్టాక్ దానికి రివర్సల్ గా వెళ్ళటం చూసాం. అందుకోసం ఇది చాలా చాలా స్ట్రాంగ్ గా ఉందని చార్ట్స్ మనకు సజెస్ట్ చేస్తున్నాయి. సో దీనిలో మనం చూస్తే కనుక 8140 అనేది ఈ మంత్ లోనే హై రావటం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ మంత్ బారే 6730 నుంచి పెరగటం చూసాం. బట్ ది జర్నీ స్టార్ట్ అయింది 4650 నుంచి. సో 2025 ఫిబ్రవరిలో చూస్తే కనుక 4600 ఉన్న స్టాక్ 8100 దాకా పెట్టడం చూసాం. మోర్ దాన్ 70% పెరిగిన స్టాక్. సో లాస్ట్ 7 months గా దీని కన్సాలిడేషన్ లోకి వెళ్ళటం చూసాం మనం. సెప్టెంబర్ 2025 లో 7122 దగ్గర టాప్ అవుట్ అయ్యి ఒక ఎక్స్టెండింగ్ టాప్స్ తోటి స్టాక్ పెరగటం చూస్తున్నాం. అండ్ రేంజ్ డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ మనం ఇప్పుడు చెప్పుకోవాలంటే కనుక 6800 నుంచి 7200 అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇది 20-day మూవింగ్ యావరేజ్ 7600 ఉంది అండ్ 200-day మూవింగ్ యావరేజ్ 6600 ఉంది. సో ఎంటైర్ రేంజ్ అనేది సపోర్ట్ ఉంటుంది. అగైన్ హరీ అవసరం లేదు ఈ స్టాక్ లో. వీ షుడ్ ట్రై టు అక్యూములేట్ మెల్లగా. మేబీ ఆ రేంజ్ మనం అనుకుంది అట్లీస్ట్ 7600 ఒక 300 పాయింట్స్
ఆర్ 5% కట్ అవుతే కనుక అక్కడ అట్రాక్టివ్ బయింగ్ అవుతుంది. అండ్ మేబీ అప్ టు 7,000 కొన్నా కూడా లాస్ లేదు ఈ స్టాక్ కి. కొన్ని మంత్స్ అండర్ పర్ఫార్మ్ చేసినా కూడా 3 to 4 quarters హోల్డ్ చేయగలిగితే కనుక ఈజీగా ఇది 4 figure వెళ్లే సూచనలు అయితే చాలా చాలా కనిపిస్తున్నాయి. బికాస్ ఆ 10,000 మార్క్ అనేది ఇట్స్ వెరీ వెరీ అచీవబుల్ అన్న ఒక చార్ట్ లో మనకు కనిపిస్తుంది. ఇక థర్డ్ స్టాక్ అగైన్ లార్సన్ అండ్ టూబ్రో. ఐ థింక్ వెరీ వెల్ నోన్ నేమ్ అండ్ అన్డిస్ప్యూటెడ్ లీడర్ ఇన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అని చెప్పాలి. సో కరెంట్లీ 4369 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో ఈ స్టాక్ కూడా మనం చూస్తే కనుక ఫిబ్రవరి 2025 లో 3,140 ఉన్న స్టాక్ 4,200 మనకి నవంబర్ 25 లోనే రావటం చూసాం. అక్కడి నుంచి కన్సాలిడేషన్ లోకి వెళ్ళిన స్టాక్ ఇది. సో రేంజ్ చూస్తే కనుక బిట్వీన్ 4,100 అండ్ 3,800 ఆ 300-400 పాయింట్స్ లోనే కట్టుమిటాడుతాం చూసాం అట్లీస్ట్ ఫర్ ద లాస్ట్ 4 months. అండ్ ఈ మంత్ అగైన్ బ్రేక్అవుట్ రావటం చూసాం. ఇందాక 4390 హై అచీవ్ అయింది. కరెంట్లీ 4380 దగ్గర ఉంది. అంటే టాప్ నుంచి జస్ట్ 10 రూపీస్ తక్కువ ఉంది ఇంత వాల్యూ ఉన్న స్టాక్. సో ఇక్కడ హరిగా కొనొద్దు, జస్ట్ ట్రాక్ లో పెట్టుకోవాలి ఈ స్టాక్ ని. ఎందుకంటే లాస్ట్ 10 to 15 సెషన్స్ లోనే 3750 నుంచి 4380 దాకా రావటం చూసాం. కాబట్టి ఆ 600 పాయింట్స్ మూవ్ ఏదైతే ఉందో అట్లీస్ట్ 33% రీట్రేస్ అవుతుంది. అంటే ఒక 200 పాయింట్స్ పడుతుంది. దట్స్ వేర్ ఒక మేజర్ సపోర్ట్ కూడా ఉంది. 4141 దగ్గర 20-day మూవింగ్ యావరేజ్ ఉందని డెఫినెట్లీ కొనొచ్చు. సో మనకి 10 to 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ అట్లీస్ట్ ఇన్ ద నెక్స్ట్ 1.5 year లో వచ్చే ఛాన్సెస్ ఉంది. చాలా కన్జర్వేటివ్ గా మనం వీఆర్ డిస్కసింగ్ ఈ స్టాక్ ని. ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ చాలా క్వార్టర్స్ సైడ్ వేస్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మన దగ్గర ఏదైతే ఎక్సెస్ మనీ ఉంటుందో బ్యాంక్ ఎఫ్టీస్ లో పెట్టాలనుకున్న మనీ దీనిలో పెడితే కనుక ఇట్ విల్ గివ్ మోర్ దాన్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అన్న ఒక ఫీల్ మనకి చార్ట్స్ లో వస్తుంది. ఫోర్త్ స్టాక్ అగైన్ ఆల్ టైమ్ హై, న్యూ హై స్టాక్ ఇది కూడా. సో మెటల్ స్పేస్ లో టాటా స్టీల్. సో కరెంట్లీ 210 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై ఇదే 211.5. సో దీనిలో మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు అంటే జూన్ 2024 లో ఈ స్టాక్ టాప్ అవుట్ అని చూసాం అరౌండ్ 184 దగ్గర. దాని తర్వాత కరెక్ట్ అవుతూ లో అరౌండ్ 122 దాకా రావటం చూసాం. సో 1.5 year టైం స్పెండ్ చేసినాక లాస్ట్ మంత్ అగైన్ అంటే జూన్ 2024 నుంచి డిసెంబర్ 2025 వరకు స్టాక్ ఒక సైడ్ వేస్ లో ఉన్న నేమ్ ఇది. సో ఆ ప్రీవియస్ హై క్రాస్ చేయలేకపోయింది. ఒక ఎక్స్టెండింగ్ టాప్ అయితే మైనర్ గా ఫామ్ అయినప్పటికీ డిసైసివ్ బ్రేక్అవుట్ రాలేదు. మనకి రేంజ్ అనేది 180 to 160 మధ్యలో కదలాడింది. ఐ థింక్ జనవరిలో ఫ్రెష్ బ్రేక్అవుట్ రావటం చూసాం. ఎప్పుడైతే 2024 హై బ్రేక్అవుట్ అయిందో 184. సో జనవరి హై అబౌట్ 202 దాకా రావటం చేసాం. సో టెక్నికలీ మనకి ఏంటంటే ఆల్ టైమ్ హై బ్రీచ్ అయినప్పుడు ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో అదే సపోర్ట్ పాయింట్ గా యాక్ట్ చేస్తుంది. సో 184 అనేది ఒక బిగ్ సపోర్ట్ గా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మార్కెట్ పడినప్పుడు అక్కడ నుంచి లో లెవెల్స్ వస్తాయి 184 నుంచి కూడా. సో నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ మనం వెళ్ళి చూడాలి అంటే కనుక 200-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 170 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి 30 రూపీస్ రిస్క్ ఉన్నప్పటికీ స్టాక్ కి అప్ సైడ్ పొటెన్షియల్ మేబీ అరౌండ్ 240-260 దాకా కనిపిస్తుంది నెక్స్ట్ 3 to 6 months ఆర్ మేబీ 3 to 4 quarters వరకు. సో ప్రిసైస్లీ మనకి మాబ్ అంటే మేక్ ఆర్ బ్రేక్ లెవెల్స్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక 236 నుంచి 258 వరకు టాటా స్టీల్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో అప్ సైడ్ అబౌట్ 58 రూపీస్ ఉంది కాబట్టి మేబీ డిప్స్ లో కొంటే ఇట్స్ మోర్ అడ్వాంటేజెస్. 200 రూపీస్ అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో బిట్వీన్ 200 and 184 కొంటే కనుక మన రిస్క్ టు రివార్డ్ పెరుగుతుంది అండ్ ప్రాఫిట్స్ కూడా ఎక్కువ వస్తాయి. కాబట్టి మెటల్ నేమ్స్ ఒకవేళ ఉండాలి అంటే కనుక ప్రాబ్లీ దిస్ ఈస్ ద స్టాక్ టు ఓన్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. అగైన్ మనం నెక్స్ట్ వీక్ ఇంకో 4 స్టాక్స్ డిస్కస్ చేస్తూ అదే విధంగా వీక్లీ మార్కెట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.